ప్రజా అవసరాలకి అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థని పునరుద్ధరిస్తున్నామని షర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్కేపూడి గాంధీ అన్నారు. నియోజకవర్గంలోని హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లలో నూతనంగా చేపట్టబోయే డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్ని శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, సీవరేజ్, సీసీ రోడ్ నిర్మాణ పనులని పూర్తి చేస్తున్నామన్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు అభివృద్ధిపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని వెల్లడించారు. డివిజన్ ఆల్విన్ డివిజన్ హైదర్ నగర్ డివిజన్లో గతంలో 4 ఇంచులు, 6 ఇంచులు, 8 ఇంచులు సివరేజ్ పైపులుండి ఇళ్ళు పెరిగి అపార్ట్మెంట్స్ రూపంలో కొన్ని ఇళ్ళు వచ్చి ఓవర్ఫ్లో అవుతున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేయడం కోసం మా వాటర్ వర్క్స్ ఎండి గారికి గ్రౌండ్ క్లారిటీ చెప్పడం, మా డీజీఎం గారు, మేనేజర్ గారు చక్కటి ప్రపోజల్స్ పంపితే వీటన్నిటిని రీప్లేస్ చేసి 1,75,00,000 రూపాయలతో 2 డివిజన్లో డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇదే కాక ఇంకా 2.5 కోట్ల రూపాయలు కూడా ఎక్కడెక్కడైతే సివరేజ్ పొంగి పొర్లుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత గృహిణీలకు ఇబ్బంది కలగకుండా మోడిఫికేషన్ చేసి తర్వాత ఇమీడియట్గా రోడ్లు వేసే కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం. ఇప్పుడే మా మహిళల సోదరిమణులు చెప్పారు, అసలు డ్రైనేజ్ లేదు అన్నారు. అసలు డ్రైనేజ్ లేని ఏరియా నా ఏరియాలో ఎక్కడ లేదమ్మా. ఇది కొత్తగా పుట్టిన కాలనీ కాదు. ఇక 4 ఇంచుల పైప్ లైన్ ఉంది, 6 ఇంచుల పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ రీప్లేస్మెంట్ చేస్తున్నాం. మీకు చక్కటి సదుపాయం కలుగుతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నాం. అతి త్వరలో అన్ని ప్రాంతాల్లో సివరేజ్ కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత నేను, కార్పొరేటర్ గారు తీసుకుంటాం. ఏమి సమస్య ఉన్నా దయచేసి మా సోదరు సహజంగా పొద్దున్నే లేచి పౌడర్ వేసుకొని కొత్త బట్టలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా మా సోదరి మండలకే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో గృహిణీలకు మాత్రమే సమస్యలు ఎక్కువగా తెలుస్తాయి. వచ్చినాక చెబితే పెడ చెవిని పెట్టడమో, కొంతమంది పట్టించుకోవటం, కొంతమంది పట్టించుకోవటం, ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా కోడికూత దూరంలో ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది, కోడికూత దూరంలో కార్పొరేటర్ ఆఫీస్ ఉంది. మీకు చక్కగా రిప్రజెంటేషన్ ఇవ్వండి. వితిన్ 3 months కట్ ఆఫ్ డేట్ పెట్టుకోండి. రోడ్లు, డ్రైనేజీ కూడా పూర్తి చేసి మీకు మంచి ప్రాంతంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దాంతోపాటు ఈ రోడ్డు చూడగానే చూడముచ్చటగా ఉంది. బ్రహ్మాండంగా జామ చెట్లు, ఉసిరి చెట్లు, నేరేడు చెట్లు, మామిడి చెట్లు, అలాగే చక్కటి గాలి, వెలుతురు కోసం, మంచి ఆక్సిజన్ కోసం, భవిష్యత్తు పిల్లల కోసం ఇంటింటికి ఉపయోగపడే చెట్లను పెట్టి పెంచుకునే కార్యక్రమం చేసుకుంటే మంచి వాతావరణం వస్తుంది. ఇదొక స్లమ్ కాదు అని ప్రూవ్ చేసుకోవాలి. ప్రతి స్లమ్లో పేద మధ్య తరగతి ఉన్న